హంసకథలకు స్వాగతం. హంసకథల్లో ఎంతో స్ఫూర్తిదాయకమైన కథలు మీకు చెబుతున్నాను. మీరందరూ విని వాటిని ఆదరిస్తున్నారు. అందుకు ధన్యవాదాలు చెప్తూ, ఇవాళ ఒక చాలా ముఖ్యమైన పాయింట్, మన జీవితంలో మనందరం చేసే ఒక తప్పు అనుకోవచ్చు. ఎందుకు అలా జరుగుతుంది తెలియదు కానీ, ఎందుకంటే స్వీయ నిర్ణయాలు తీసుకోలేకపోవడం. పక్క వాళ్ళ నిర్ణయాలతో మనం జీవితం సాగించడం. స్వీయ నిర్ణయాలంటే మన సొంత నిర్ణయాలతో మనం వ్యవహరించలేకపోవడం. అలాగే చెప్తే భవిష్యత్తు మీద ఎటువంటి ఆలోచనలు లేకపోవడం. ఎవరు ఎటు వెళ్తే అలాగా గుడ్డెద్దు చేలో పడినట్టు, ఆ గొర్రెల గుంపు ఒక గొర్రె వెళ్తే దాని వెనకాల వెళ్తుంటే మన జీవితాలు వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి అలా తప్పది. పక్కవాడి జీవితం వేరు, మన జీవితాలన్నీ ఎవరి జీవితాల వాళ్ళు ఎవరు వేరువేరుగా ఉంటాయి. మన జీవిత కథని మనమే రాసుకోవాలి. దాని గురించి ఒక కథ చెప్తాను. అనగనగా ఒక ఊరిలో దీపు అనే ఒక కుర్రాడు ఉన్నాడు. అతనికి 16-17 ఏళ్ళు ఉంటాయి. అతను మామూలుగా అతని నేపథ్యం చూస్తే కనుక ఒక పేద కుటుంబం. తండ్రి ఒక కూలి, అలాగే తల్లి ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటుంది. చెల్లి ఉంది. ఆ చెల్లి 8th క్లాస్ ఏదో 14 ఏళ్ళు ఉంటే చదువుకుంటూ ఉంది. ఈ మనం చెప్పినటువంటి దీపు అనేవాడు 10వ క్లాస్ దాకా అతి భారంగా చదువు పూర్తి చేశాడు. ఆ ఊరి స్కూల్లో వెళ్ళేవాడు. వాళ్ళ నాన్న చెప్తుంటే, చదువుకోకపోతే ఎందుకు పని చేయాలి అలా చెప్తుంటే, నేను కూలి పని చేసుకున్నా, మట్టి పని చేసుకున్నా, వ్యవసాయం కూలిలాగా ఉంటున్నాను, అందరి చేత ఊరేగిరి అనిపించుకున్నాను, నువ్వు ఏదైనా చదువుంటే వెళ్ళాడు. కానీ వాడికి అసలు పుస్తకాల్లో ఏ అక్షరం కూడా వాడికి వంటపట్లే. అతి కష్టం మీద మాస్టర్లు బాగా రుద్ది 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 మొత్తం మీద ఏదో మమ అనిపించి 10th క్లాస్ పాస్ అయ్యాడు. అది పక్క వెళ్ళిపోయాడు. అప్పటితో వాళ్ళ నాన్న దగ్గరికి ఆ టీచర్లు కలిసినప్పుడు, మీ అబ్బాయికి చదువు రాదు, వాళ్ళ నాన్న పేరు రామ్ సింగ్, నువ్వు చాలా కష్టపడుతున్నావు, మీ వాడిని ఏదైనా పనిలో పెట్టుకో, ఉపయోగపడుతుంది తప్పితే వీడి వల్ల చదువు అయితే అవ్వదు, వాడికి చదువు మీద 1% కూడా దృష్టి లేదు, వాడికి నచ్చిన పని ఏదైనా ఉంటే చేయాలి, లేదంటే నీతో పాటు కూలి పనికి తీసుకెళ్ళు అని చెప్పేసి వాళ్ళు చెప్పేశారు. వాడిని అడిగితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఊరుకున్నాడు. సరే, ఇంకా అక్కడి నుంచి వాళ్ళ నాన్న, సరే నాతో పాటు కూలి పనికి రమ్మని చెప్పి కూలి పనులు, ఎందుకంటే చాలా పేదవాళ్ళు, అతను ఏదో కష్టపడి ఇల్లు లాగుతున్నాడు, ఏదో గంజినీళ్ళు తాగిపోతున్నారు, ఆ పిల్లని చదివించాలి, ఆడపిల్లని అత్తారింటి పంపించాలి, ఆ పిల్లని ఏదో 8th క్లాస్ చదివిస్తున్నారు, ఇంకా ఇలా జరుగుతోంది. వాళ్ళ నాన్న రమ్మంటే అయిష్టంగానే వెళ్ళాడు పొలానికి. ఇంకా అక్కడి నుంచి, అరే ఆవులకి గొడ్లకి నీళ్లు పెట్టు, లేదా కలుపు మొక్కలు తీయి, అలా ప్రతిదీ చెప్పడం తప్పితే ఆ పని అందుకుని ఆ పని గ్రహించి చేయడం అనేది వీడికి అలవాట్లేదు. ఫస్ట్ టైం నుంచి కూడా ఎవడో ఒక ఇన్ఫ్లుయెన్స్తో తప్పితే వాడు స్వయంగా బుర్ర ఉంది కానీ ఆ తెలివితేటలు ఉపయోగించడు. ఇంకోళ్ళు ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తాడు. తండ్రి తీసుకెళ్తున్నాడు కానీ, అరే ఈ తట్టలో మట్టి ఎత్తు అంటే ఆ తట్టలో మట్టి ఎత్తున్నాడు, ఆ మట్టి అయితే అలా పెడుతున్నాడు, అరే నెత్తిమే పెడుతున్నాడు అక్కడ పోయిరా గుట్టగా అంటాం. ఇలా ఏమిటి వీడు ఎలా బాగుపడతాడు, వీడికి కనీసం ఏంటి, దీని తర్వాత ఏంటి, దాని తర్వాత ఏంటి అనే జ్ఞానం కూడా, అసలు వాడికి భవిష్యత్తు ఏమిటి, భవిష్యత్తు పైన ఆలోచనలు ఉన్నాయా, నేనైతే ఇప్పుడు ఏదో చెప్తున్నాను చేస్తున్నాను, చెప్తే చేస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు, దేని మీద ఆసక్తి చూపించట్లేదు, శ్రద్ధ చూపించట్లేదు, అసలు ఏ నిర్ణయం కూడా సొంతంగా తీసుకోవట్లేదు. ఎలాగా, ఒక కూరగాయలు తీసుకురా అంటే కూరగాయలు ఏం కావాలంటే నిలబడతాడు వాళ్ళ అమ్మ చెప్తే, వంకాయల కిలో బెండకాయల కిలో అంటే ఆ రెండో తెచ్చి ఊరుకుంటాడు, మూడోది ఏదో ఉన్నది తేడు. అదేంట్రా అక్కడ ఉండి చూసి తెచ్చుకోవాలి కదా, ఆ మాత్రం నిర్ణయం తీసుకోలేమంటే నువ్వు చెప్పలేదు కదా అంటాడు. 16-17 ఏళ్ళు వచ్చేసి ఇంకెలాగా అనుకుని వాళ్ళు చాలా పెడుతుంటే, ఇంకా తర్వాత నుంచి వాడికి పెద్దగా వీళ్ళు చెప్తున్నారు ఇలా అంటున్నారు కానీ వాడు ఎప్పుడు కూడా స్వీయ నిర్ణయం తీసుకోవడం వాడి జీవితంలో లేదు. తర్వాత ఎందుకు తీసుకునేదంటే, వాడు ఆటలు అంటే ఇష్టమే. 15-16 ఏళ్ళు అంటే ఆటలు అవి ఉంటాయి కదా. వాళ్ళ ఫ్రెండ్స్ ఉండేవారు. వాడు ఒకటి పేరు విజయ్, ఒకటి పేరు వివేక్. వాళ్ళిద్దరూ వచ్చి, అరే మనం బయట ఆడుకుందాం, దగ్గరలో నది దగ్గరికి వెళ్ళి స్నానం చేద్దాం, ఇలాగ ఈత కొడదాం అంటే ఇంకా వాళ్ళు పట్టుకుపోవడం, ఎవరు ఎలా చెప్తే అలా వెళ్ళిపోవడం. అక్కడ ఎదురైనా లేదంటే ఏమి ఖాళీగా ఉంటే అక్కడ ఒక చిన్న స్కూల్ గ్రౌండ్ లాంటి ఉంటే ఆ గ్రౌండ్లో ఒకడు కూర్చోవడం, ఆ బల్లల మీద బెంచ్ల మీద. ఇది వాడి దినచర్య. ఈ దీపు గడి పరిస్థితి ఇది. ఇలా ఉంటే ఒకరోజు వాళ్ళ అంటే ఇంకా ఇంకా వీళ్ళ సరిగా చెప్పినట్టుగా పని చేయలేకపోతాడు. మన ప్రతిదీ అలా స్పూన్ ఫీడింగ్లో చెప్తే కానీ వాడు పని చేయడు. వీడికి ఉపకారం ఏంటంటే వాళ్ళ నాన్న, సరే నువ్వు ఏదో పని చూసుకో, ఇక్కడ పొలం పనులు నువ్వు చేయలేవులే అని చెప్పేసి ఆయన కోప్పడే వెళ్ళిపోయాడు. వీడికి ఏం అర్థం కాలేదు. సరే వెళ్ళి ఆ స్కూల్ గ్రౌండ్స్లో కూర్చుని, ఆ బెంచ్ మీద కూర్చుని ఇలా ఆలోచించుకున్నట్టుగా ఆకాశంలో చూస్తూ పక్షులు ఎగురుతున్నాయి, ఇలా చూస్తున్నాడు తప్పితే అమాయకంగా ఏమీ లేదు. వాడికి ఏం తట్టదు. వాడికి చిన్నప్పటి నుంచి అదే పద్ధతిలో వాడు వెళ్ళాడు. వాడి జీవితం పట్ల వాడికి అవగాహన లేదు. నిర్ణయాలు తీసుకునేటువంటి సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి లేదు. శక్తి ఉన్నవాడు ఉపయోగించుకోడు. సరే, ఇది కదా. వాడికి కళ్ళగంటం కాదు, జీవితం పట్ల ఆసక్తే లేదా, అవగాహనే లేదు. ఇంక ఇలాంటప్పుడు జీవితం పట్ల కళ్ళేం కంటాడు, లక్ష్యాలు ఏం ఏర్పరచుకుంటాడు. వాడికి ఎవడు ఇన్స్పైర్ చేసేవాడు ఎవడు లేడు. ఆ రోజు ఫ్రెండ్స్ వచ్చారు, అమ్మయ్య ఇప్పటిదాకా చాలా టైం గడవలేదు అనుకున్నాడు. ఆ విజయ్ వచ్చారు, ఏం చేద్దారంటే విజయ్ అన్నాడు, అరే మనం మన నది దగ్గరికి వెళ్ళి కాసేపు ఈతలు కొడుతున్నా. వాళ్ళు బేవర్స్ గాళ్ళే ఖాళీగా తిరుగుతూ ఉంటారు, ఈ ఊరికే పక్కని పాడు చేయడానికి చెప్తే వాళ్ళు బాగుపడరు, పక్కని బాగుపడినెవ్వరు. ఇది కొంతమంది మనం చూస్తే కనుక వీళ్ళందరూ మనకి స్నేహితులని పేరు పెట్టుకుంటాం. సరే దీపు మనం అలా వెళ్దాం అంటే ఇంకోటి అన్నాడు, ఇవాళ పని చేద్దాంరా, మామిడి తోట ఉంది కదా, పలానా పుల్లయ్య గారి మామిడి తోటకి వెళ్తే మనకి విరివిగా పళ్ళు
కాయలన్నీ కాసే, అవి తినడం మహా అద్భుతంగా ఉంటాయి అవి అన్నాడు. సరే నా తప్పు కదా అన్నాడు. పాపం దీపు అమాయకుడే కాస్త. తప్పేమిట్రా, తప్పేమిటి, 2 కాయలు కూర్చుంటే వాడి సొమ్మైనా పోతుందా మనకి, మనం వెళదాం అన్నాడు. అంటే అప్పుడు ముందు ఏమన్నాడు ఇంకోడు, ముందు ఈత కొడదాం సరదా కానీ, తర్వాత తోటలోకి వెళ్ళి 4 కాయలు తినేసి మనం ఇంటికి మధ్యాహ్నం భోజనంకి వెళ్ళిపోదాం. వీడికి మనసు ఒప్పుకోవట్లే, కానీ ఫ్రెండ్స్ మాట కొంచెం ఏదో మజాగా ఉంది. సరే అన్నాడు. మొత్తం ముగ్గురు కలిసి అక్కడికి వెళ్ళిపోయి అలసిపోయేటట్టు ఆయాసపడేటట్టు మొత్తం ఈతలు కొట్టుకున్నారు. తర్వాత ఆ తడిబట్లు ఇలా ఎండలో నిలబడి మరి ఆరబెట్టుకున్నారు. ఎందుకంటే అక్కడ మరి తువ్వాళ్ళకి ఇవ్వాలి ఏమి ఉండగా. తర్వాత వీడు చెప్పింది, వీడి దృష్టి అంతా ఆ మామిడి తోట మీద. ఆ మామిడి తోటకి వెళ్ళారు. అక్కడ ఏంటి అంటే యజమాని ఉన్నాడా, పుల్లయ్య గారు ఉన్నాడా లేదా, ఆ పుల్లయ్య తాత అని చెప్పి చూస్తే వాళ్ళ ఊరు వెళ్ళాడట తెలిసింది నాకు. కానీ వీడు ఇద్దరు ఫ్రెండ్స్ చెప్పారు, విజయ్ వివేక్ చెప్పారు దీపుకి. చెప్పేసరికి వీడు భయంగానే వెళ్ళాడు. అదంతా ఒక మంచి మామిడిపళ్ళు, రసాలు ఊరే మామిడిపళ్ళు వాసన భలే ఉంది ఆ తోటంతా. పచ్చని ఆకులు చూసేసరికి మంచిది. అంటే వాళ్ళు వెళ్ళి ఎక్కడ చుట్టూ చూశారు, పుల్లయ్య తాత లేడు. ఆ పుల్లయ్య తాత లేకపోతే ధైర్యం చేసి వాళ్ళిద్దరు విజయ్ వివేక్ తలగో చెట్టు ఎక్కేశారు. అక్కడే కూర్చుని 2 మామిడికాయలు, మామిడి పళ్ళు ఆ చెట్టు చాటు ఉన్న మంచి బాగా పండిన చెట్టుకు పండిన పళ్ళు తీసుకుని తినడం మొదలెట్టారు. వీడు వెర్రోడు ఇలా నిలబడ్డాడు, వీడికి తెలియదు. అప్పుడు అరే నాకు కూడా ఒక కాయ ఉండంటే, అరే అది కూడా మేము చేతికి ఇవ్వాలంట, తోటదాకా వచ్చి చెట్టు ఎక్కలేవు నువ్వు, వెళ్ళి కోసుకో అన్నాడు. దీపుకి అవమానంగా అంటే వాడికి అది కూడా నిర్ణయం తీసుకోవడం రాదు. అది చెట్టు ఎక్కి ఓ పండు కోసుకోవచ్చు, దొంగ పని కూడా చేయడం అనే ఆలోచన కూడా లేదు. వెంటనే వీళ్ళిద్దరు అలా చెప్పేసరికి ఓహో వీడు చెప్పారు కదా అని చెప్పి చెట్టు ఎక్కాడు. ఒక మంచి పండు దొరికింది, కూర్చొని తినడం మొదలెట్టాడు. తినడం మొదలెట్టిన తర్వాత వాడికి బాగా నచ్చింది, ఇంకో పండు తిందాం అనుకున్నాడు. ఈలోగా ఏం చేశారు, ఈ విజయ్ వివేక్ గారు దూరం నుంచి ఈ పుల్లయ్య తాత రావడం చూసి వీళ్ళు కింద దీపక్ చెట్టు నుంచి దగ్గర వాడు వస్తున్నాడని కూడా చెప్పకుండా గబగబా పారిపోయారు వాళ్ళిద్దరు. వీడిని వదిలేశారు, వీడి మానాన్ని వీడిని వదిలేశాడు. వీడు ఇంకో కాయ, వీడు ఇంత ఇంత పరిశీలనా శక్తి ఏముంది వీడికి, తింగరాడికి లేదు కదా. ఈ దీపుగాడు ఏం చేసినా అటు ఇటు చూసి చూడడం అనేవి తెలియదు. ఒక పండు బాగుందని ఇంకో పండు కోసుకునేలాగా పుల్లయ్య తాత రానే వచ్చాడు. వాళ్ళిద్దరు పారిపోయారు. అంటనే రై దిగో అని చెప్పేసి కసిరేసరికి వీడు గబగబ దిగాడు. ఏంట్రా చెట్టు దొంగతనానికి వచ్చావు అంటే, కాదు తాత, అది ఎవరి పిల్లాడు నువ్వు, అది బయటగా కేకలేసాడు పుల్లయ్య తాత. తాత అది కాదు, నాతో పాటు ఇంకో ఎదురు వచ్చారు అంటే, ఈ వెధవలంతా కలిసి నేను తీసుకొచ్చారు. వీడి మాటల్లో ఏదో నిజాయితీ, వీడికి దొంగతనం రాదు, వీడు ఇటువంటి వాడు కాదనే విషయం ఈ పుల్లయ్య తాత గ్రహించి అసలు నీకు బుద్ధి ఉందా లేదా నీకు అదంటే, తాత నేను రాలేదన్నాడు. ఓహో వీడిలో రేపొద్దున మీ ఫ్రెండ్స్ ఉంటారు, ఎవరన్నా చంపమంటారు, చంపుతావా, నీకంటూ బుర్ర ఉండక్కలేదా, దొంగతనం తప్ప నీకు తెలియదా, అసలు ఎవడేం చెప్తా చేసేయడమన్నా అని చెప్పి కేకలేసి వీడు ఇలా బెక్కచెక్కిపోయి వింటున్నాడు. అంత యాక్చువల్లీ ఏంటి, ఆ తాతని గతమాయించి పరిగెట్టేచ్చు 16 ఏళ్ళు అంటే. అలా కూడా చేసరికి ఈ కుర్రోడు మంచోడే, వీడి పరిస్థితి లేవు, వీడికి నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని చెప్పేసి ఒక మాట చెప్తాను, ఇంకెప్పుడు ఇలా పని చేయకు అంటే, తరే తాత అన్నాడు. అన్న తర్వాత అన్నాడు, రే గుర్తుపెట్టుకో, ఎవరో ఏదో చెప్పారని నేను అలా చేయకూడదు. ఇంట్లో మీ అమ్మ నాన్న చెప్పచ్చు, ఇంకోటి చెప్పచ్చు, నీకు నిర్ణయం నువ్వు తీసుకునే శక్తి నీకు ఉండాలి. నీ నిర్ణయాలు నువ్వు తీసుకోవాలి. నీ జీవిత కథని నువ్వు రాసుకోవాలి. నీ జీవితానికి కర్త కర్మక్రియ నువ్వే. నీ జీవిత కథలో ఎవడో రాయడు. ఎవరి జీవితాలు వాళ్ళకి వేరువేరుగా ఉంటాయి. వాళ్ళ కథలు వాళ్ళు రాసుకుంటారు, వాళ్ళ జీవిత కథ వాళ్ళు మలుచుకుంటారు, వారి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. చూస్తుంటే తెలివితేటలు ఉన్నట్టున్నాయి. ఎంతవరకు చదువుకున్నావు అని అంటే, ఇలా 10 దాని మీద కూడా దృష్టి పెట్టావంటే 10 దాచి అయిపోయేది. ఎవరో ఉంటారు మీ ఇంట్లో, మా నాన్న ఏం చేస్తాడు, కూలి పని చేస్తాడు, అమ్మ ఇంట్లో వంట చేస్తాడు, ఇంకెవరున్నారు, మరి చెల్లి ఉందండి. మరి ఆ చెల్లి గురించి ఏం చేస్తుంది అది అంటే, 8వ తరగతి 14 ఏళ్ళు, ఎంత వయసు 14. మరి ఆ అమ్మాయి భవిష్యత్తు ఆలోచించో, మీ నాన్న కూలి పనులు చేస్తాడు, ఎంత కూడా పెడతాడు, మీకు తిండి పెట్టడం కష్టం కదా, అమ్మ ఏం చేయలేదు అంటున్నావు, రేపు దాని భవిష్యత్తు ఏంటి, చదివించవా, నీకేం పట్టదా, నువ్వేమవుతావు ఇంతకీ నీ భవిష్యత్తులో, అది నీకు భవిష్యత్తు మీద ఆలోచన ఉందా, ఎప్పుడైనా దాని గురించి ఆలోచించావా, ఒక లక్ష్యమనే ఉందా, ఇలాగ ఎవడు చెప్తే ఆడు చెప్పి ఆడ వెనకాల తిరిగి ఆడ వెనకాల వాళ్ళు ఏం చెప్తే చేస్తూ పోతావా, దానివల్ల నీకేమైనా ఉపయోగం ఉందని చెప్పి గట్టిగా ఆకలేశాడు. ఆ మాటలు అని చెప్పేసి కొన్ని మాటలు ఉండేవి. మంచి నీ జీవితం గురించి మంచి ఆలోచనలు చేయరా, కలలు కనరా, గొప్పవాడు, లక్ష్యం చేసుకో, లక్ష్యం దిశగా వెళ్ళి ఎవరి మాటలు ఎవరి నిర్ణయాలు ఆలయ్యి అయ్యిందెందుకు, ఎవరి నిర్ణయం తీసుకోకు, నువ్వు నీ నిర్ణయాలు నువ్వు తీసుకో. ఒకవేళ నీ నిర్ణయాలను ఫెయిల్ అయ్యావనుకో, నీకు అనుభవం ఏమైనా వస్తుంది కదా, సక్సెస్ అయితే నువ్వు అనుకుని సాధిస్తావు కదా. అసలు ఏది అనుకోకపోతే లేక నీకు తెలివితేటలు ఉన్నాయి కదా, అంత దైవ్యం ముఖంలో చూస్తున్నావు ఏంటని గట్టిగా ఈ పుల్లయ్య తాత మాటలే అంటే, కృష్ణుడు అర్జునుడికి బోధిస్తాడే కర్తవ్య నిర్వహణ గురించి భగవద్గీత, అలా చెప్పేసరికి వీడిలో ఒక వేడి వచ్చింది. తాత నాకు తెలియదు తాత, తెలియకపోవడం తప్పు కాదు, తెలుసుకోకపోవడం తప్పు. నువ్వు మీ నాన్నతో ఎప్పుడు పనిలోకి వెళ్ళదు, ఆ పనిలోకి వెళ్ళిన తర్వాత కానీ ఆయన ఏం చెప్తే నేను చేసి వచ్చేయండి, ఆయన చెప్పినటువంటి నీకు ఏ పని చేయాలో నీకు స్వతహాగా నీకు ఆలోచన రాదా అన్నాడు. తర్వాత చెప్పాడు, ఇప్పుడు చెప్తాను గుర్తుపెట్టుకో, నీ జీవితానికి నువ్వే కర్త కర్మక్రియ, నీ జీవిత కథని నువ్వే రాసుకోవాలి,
నీ సక్సెస్ స్టోరీ నువ్వు చేసుకోవాలి, జీవితాన్ని సక్సెస్గా నువ్వు మలుచుకోవాలి, విజయపథంలో నువ్వు వెళ్ళాలి అని చెప్పి గట్టిగా వేశాడు. నేను ఒక రైతు కూలీలో ఉన్నాను, ఇప్పుడు ఇంత తోటలు సంపాదించాను, ఇంత కోటీశ్వరుడు అయ్యాను, నన్నే చూడు, నా నిర్ణయాలు నేను తీసుకున్నాను, ఎవరి మీద ఆధారపడలే, మా అమ్మ నాన్న మా తాత ఎవరి మీద ఆధారపడలే. ఇలాంటి స్నేహితులు వస్తారు పోతారు, పనికి మాలినాళ్ళు, మన పని పడకూడదు అని చెప్పి తిట్టాడు. తిట్టిన తర్వాత వాడు ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాడికి వాళ్ళ లోపల మన లోపల మనకు ఒక ఫైర్ స్టార్ట్ అవుతుంది, దాన్ని మనకి ఎవడ ఆపలేడు. ఈ పుల్లయ్య తాత చెప్పిన మాటలన్నీ వాడికి ఎక్కేసే ఫుల్గా. నీ జీవిత కథ నువ్వే రాసుకో, నీకు పెద్ద బాధ్యత ఉంది, నీ చెల్లికి నువ్వు రేపొద్దున పైకి తీసుకురావాలి, అమ్మాయికి బాగా చదివించాలి, అమ్మాయికి చేయాలి. మీ అమ్మ నాన్న కూడా ఎన్నాళ్ళు ఆ పూరి గుడిసెల్లో ఉండి కూలి పనులు చేసుకుంటారు, వాళ్ళు కూడా ఒక ఇల్లు కట్టిపెట్టు, సుఖంగా బతక నువ్వు, ఇంకెన్నాళ్ళు కష్టపడతాడైనా నీకు 17 ఏళ్ళు వచ్చాక అని చెప్పేసరికి ఇవన్నీ ఎక్కేసాయి. చెల్లి పెళ్లి చేయాలి అంటే నువ్వు బాధ్యతలు తీసుకోవాలి. ఇప్పుడు బాధ్యత లేకుండా తిరుగుతున్నావు, వాళ్ళు ఎవరో పెడితే తినేసి బలాదురుగా తిరుగుతున్నావు, ఫ్రెండ్స్తో ఆడుతున్నావు, నీకంటూ ఒక నిర్ణయం లేదు, ఎవడేం చెప్తుంది అని ఈ మాటలన్నీ రిపీటెడ్గా ఈ పునరావృతున్న ఆలోచనలు. ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. వాళ్ళ నాన్న అక్కడ పొలం పనులు చేసి ఇంటి దగ్గర కూర్చున్నాడు. ఎరా ఏంటి లేట్ అయింది, ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు. పాపం ఒక జీవిత సత్యాన్ని తెలుసుకున్నా అన్నాడు. ఇంకేం అర్థం కాలేదు తండ్రికి. సర్లే అయితే అన్నం తిని పడుకో అన్నాడు. అది అలా ఆ రాత్రంతా వీడికి ఇవే ఆలోచనలు, ఆ పుల్లయ్య తాత చెప్పినటువంటి మాటలు అలా 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 తిరుగుతున్నాయి. తెల్లారి లేచాడు. లేచి ఈ పని ఎత్తుక్కోవాలి, ఏదో పని చేయాలి. నాన్న దగ్గర కూడా వెళ్ళక్కలేదు, ఎందుకంటే నాన్న చెప్పిన పనులు చేయగలరు, కూలి పనులు అనే ప్రతి దగ్గరికి వెళ్ళి, ఆ ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి పనిస్తారా పనిస్తారా, ఇంకా పనులు లేవు, ఈ మనకి పంటలు చేతికి రాలే కదా, పంటలు ఉన్నప్పుడే ఉంటాయి కూలి పని ఇంకోటి పని అయినా అని చెప్పేదో చెప్పారు. తర్వాత ఆ రోజంతా గడిచిపోయింది. రెండో రోజు లేచాడు. రెండో రోజు వాళ్ళ ఫ్రెండ్స్ కలిశారు. అంతకుముందు తోటలో పుల్లయ్య తాత వచ్చినప్పుడు వీడిని వదిలేసి వెళ్ళిపోయారు. వాడు వచ్చేసి ఏరా మళ్ళీ వెళ్దామా, తోటకి వెళ్దామా, లేకపోతే నదికి వెళ్దామా, లేకపోతే ప్లే గ్రౌండ్కి వెళ్దామని. నేను రాను, నాకు మా నాన్నతో వెళ్ళాలి, పనులు చేసుకుంటే కానీ మాకు ఇంట్లో గడవట్లేదు అని చెప్పేసి వాడు చెప్పాడు. చెప్పేసరికి సరే అయితే మరి నీకు మా మీద కోపం వచ్చింది. కోపం కాదు, నా జీవితం గురించి నాకు అర్థమైంది, నా కళ్ళు నాకు తెరుచుకున్నాను నేను, కాబట్టి నేను మీతో రావక్కలేదు, మీ పద్ధతిలో మీరు వెళ్ళండి అంటే, నువ్వు ఇన్నాళ్ళు మా మాట విని మా పద్ధతిలో మాతో పాటు వచ్చే కదా, ఇన్నాళ్ళు వేరు, ఇప్పుడు నాకు జీవితానికి ఒక లక్ష్యం ఉంది, నాకు ఏదో ఉందని మీరు వెళ్ళిపోండి, నీకు ఎందుకు అని డిస్కస్ చేయొద్దని చెప్తే వాళ్ళు ఏదో వీడిలా తేరేంటి అనుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. దరిద్రంగా సగం దరిద్రం వాళ్ళకి వదిలినట్టారు. ఆ తర్వాత ఆ ఊరి చివర ఒక మార్కెట్ ఉంది. ఆ మార్కెట్లో ఈ చేస్తారు కదా, ఈ చెక్క పని చేసే వడ్రంగి వాళ్ళు, అలాగే ఇనుప పని చేసే కమ్మరి వాళ్ళు, అలాగే ఎలక్ట్రీషియన్స్, ఇవంతమంది నైపుణ్యం స్కిల్ లేబర్ అంటే అలాంటి వాళ్ళంతా వచ్చి చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుని ఆ ఊళ్ళో వాళ్ళందరికీ ఒక చోట ఒక ఆయన గడియారాలు బాగు చేసే ఆయన, ఒక ఆయన ఏమో ఎలక్ట్రికల్ వర్క్స్ చేసే ఆయన, ఫ్యాన్లు రివైండింగ్ చేసే ఆయన, ఇలాగే ఒక ఆయన డోర్లు అవి చేసే ఒక కార్పెంటరు, ప్లంబరు, ఇలాగ అందరూ అన్ని వృత్తుల వాళ్ళు అక్కడ వర్క్ చేస్తూ కనబడ్డారు ఆ మార్కెట్కి. ఇక్కడ ఎప్పుడు రాలేదు నా చిన్నప్పటి నుంచి అనుకున్నాడు. తర్వాత ఇక్కడ కూడా ఎవడైతే పని ఇస్తాడు అన్నట్టుగా మనకు తెలియదు కదా అనుకున్నాడు. తర్వాత ఇంటికి వెళ్ళాడు. ఏదో పని చేయాలని వాడికి రగులుతుంది. వాళ్ళ నాన్న అన్నాడు మరుసటి రోజు, ఎరా నీకు ఏదైనా పని చేయాలి ఉందా, నాతో వస్తావు కూలి పనికి అన్నాడు. వెళ్ళాడు. అక్కడ ఈసారి వాళ్ళ నాన్న అడిగిన పని కాకుండా తనకు స్వయంగా నిర్ణయాలు తీసుకుని అక్కడ ఏం పనులు చేయొచ్చు, పొలం పనులు ఏమిటి, వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడు, తను ఏం చేయాలని చేశాడు. చేసిన కొన్నాళ్ళకి అది ఏదో 4 రూపాయలు తండ్రికి చేదోడు వాదోడుగా వస్తున్నాయి తప్పితే అతనికి డబ్బుల మీద కన్నా అక్కడ గౌరవం లేదు, ఆత్మగౌరవం లేదు, ఆత్మాభిమానం. ఎందుకంటే యజమాని వచ్చి పొలం యజమాని ఓరే తురి అని మాట్లాడుతున్నాడు, అది వీడికి నచ్చట్లేదు. వాళ్ళ తండ్రిని అలా అంటున్నాడు, ఇలా అంటున్నాడు, అది తీయండిరా, కలుపుకోండిరా, ఏంటి అక్కడ ఇంత లేట్ చేస్తున్నారు, ఇలా నచ్చలే, పెద్దగా పని మీద ఆసక్తి కలగలే. చిచి ఇక్కడ ఏదో 10 రూపాయలు అయితే కూలి డబ్బులు వస్తున్నాయి కానీ మనకు గౌరవం లేదు, ఈ గౌరవం లేకపోతే కష్టం. ఆయన చెప్పాడు, పుల్లయ్యతో చెప్పాడు, నీ జీవితాన్ని నువ్వు రాసుకో, కానీ నా జీవితంలో గౌరవం లేదని ఎలా రాసుకుంటా, ఇది కరెక్ట్ కాదు, కష్టపడతాను, ఆ నిర్ణయం తీసుకున్నాను, కష్టపడతాను, జీవితంలో ఎంతైనా కష్టపడతా, నా చెల్లెల యొక్క జీవితం కోసం, నా చెల్లెల భవిష్యత్తు కోసం చేస్తా, నా తల్లికి ఒక మంచి ఇల్లు కొనిస్తా, నా తండ్రిని సుఖంగా చూసుకుంటా, ఈ కూలి పని మానిపించి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ పరిస్థితులు ఎలాగ ఉన్నాయి, ఎవరున్నారు మనకి, ఎవరు వస్తారు, వెంటనే ఆ మార్కెట్కి వెళ్దామని వెళ్ళాడు. ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా కూల్గా అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాడు. అలాగే మొట్టమొదట ఒక కార్పెంటర్ దగ్గరికి వెళ్తే వాడు చేస్తున్నాడు, చాలా సహనం కావాలనిపిస్తుంది, చాలా జాగ్రత్తగా వెళ్ళేలా చిత్రపడుతున్నాడు, ఆ కొలతలు కొలుచుకుంటున్నాడు, అన్నీ చూసేసరికి ఇది మన వల్ల అవుతుందా నమ్మకం కలగలే. సరే ఆ కమ్మరి పని చేసేవాడు చూస్తుంటే ఆ ఇనుము బాగా కాల్చి గడ్డపాలు చేస్తున్నాడు, కొడుతుంటే దీనికి మనకు శక్తి సరిపోదేమో అనిపించింది వీడికి. తర్వాత ఒక టైలర్ దగ్గరికి వెళ్ళాడు, టైలర్ ఇలా కట్ చేస్తున్నాడు, ఇలా కొట్టి కాసేపు గంట అక్కడ అబ్జర్వ్ చేస్తున్నాడు వీడు, ఇది మనకి వంట పట్టేటట్లేదు అనిపించింది. తర్వాత ఒక ఎలక్ట్రీషియన్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ వైర్లు అవన్నీ కలిపి స్విచ్ బోర్డులు చేయడం, ఇది బాగున్నట్టుంది, ఇది కొంచెం మన బ్రెయిన్కి సరిపోతుంది, మన కష్టానికి కూడా సరిపోతుంది అని చెప్పేసి అతని దగ్గరికి వెళ్ళాడు. అతను 40 ఏళ్ళు ఉంటాయి.
వెళ్ళిన తర్వాత ఏం బాబు ఇలా వచ్చావంటే ఇది నేను నేర్చుకోవాలందండి స్కిల్, ఈ పని నేర్చుకుందాం అనిపిస్తుంది నాకు, నాకు ఇలాగ ఇబ్బందులు ఉన్నాయి నాకు అని చెప్పాడు. నువ్వు కష్టపడతానంటే నేర్తాను, అయితే నీకు మొట్టమొదటి నీకు డబ్బులు ఏమి ఇచ్చుకోలేను, ఏదో తిండి పెడతాను తప్ప ఏం చేయలేని అన్నాడు. సరే చూస్తానని నేర్చుకుంటానని తప్పకుండా అన్నాడు. ఇంకా అక్కడి నుంచి తదేక దీక్షగా ఆ ఎలక్ట్రీషియన్ చెప్పిన పనులన్నీ కూడా చూసుకుని ఆ వేలు ఎలా ఇవ్వాలి, ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అంటే ఆయన ఒక మాట చెప్పాడు, దీనికి చాలా శ్రద్ధ కావాలి, దీనికి మన తెలివితేటలు కూడా చాలా ఓపికగా చేయాలి, చాలా శ్రద్ధ చేయాలి, లేదంటే కరెంటుతో పని కదా, షాక్ కొడుతుంది, షాక్ చాలా ప్రమాదానికి తీసుకొస్తుంది, ఒకవేళ మనం తప్పుడు కనెక్షన్లు ఇస్తే కనుక ఇవి కూడా పోతాయి, మొత్తం కాలిపోతూ ఉంటుంది వైరింగ్, అది షార్ట్ సర్క్యూట్ అవుతుంది, నువ్వు ఓపికగా నేర్చుకుంటాను అన్నాడు. వాడికి ఇష్టంగా నేర్చుకుంటాను. అక్కడ ఒక నిర్ణయం తీసుకున్నాను, అమ్మయ్య నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఇది మార్పు కావచ్చు, మన మలుపు కావచ్చు ఇది అని అనుకున్నాడు. అనుకున్న వెంటనే ఆ ఎలక్ట్రీషియన్ చెప్పినట్టుగా ఆయన ఎలా కడుతున్నాడు, హౌస్ అతనితో వెళ్ళడం పట్టాడు, రివైండింగ్లు ఎలా చేస్తున్నాడు, స్విచ్ బోర్డు ఎలా తయారు చేస్తున్నాడు, హౌస్ వైరింగ్ ఎలా చేస్తున్నాడు, ఇవన్నీ ఎలక్ట్రికల్ సంబంధించిన పని అంతా కూడా చాలా తెలివైన వాడే అవడానికి. అతనికి ఏంటంటే ఆ నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల అతను అలా ఉండడం వల్ల అమాయకంగా అయిపోయాడు, కానీ అమాయకుడిగా బతికేశాడు, కానీ చాలా తెలివైనవాడు. మనం చెప్పిన దీపు మన కథానాయకుడు నేర్చుకున్న తర్వాత కొన్నాళ్ళకి పని అప్పేసింది. ఆ ఎలక్ట్రీషియన్ కూడా చాలా చేదోడు వదరుగా ఉండి ఏ పని అంటే ఆ పని, మరి ఆ ఇంట్లో స్లాబ్ వేస్తున్నారంటే వెళ్ళి ఆ పైపులు పెట్టేసిరా, లేకపోతే గృహప్రవేశం అంటే వైరింగ్ చేసేసి వచ్చాయి అన్నంత, అంటే తనకు తానుగా ఇంక ఎలక్ట్రీషియన్తో అవసరం లేదు. ఎందుకంటే మొట్టమొదటి అతనికి ఒక నిర్ణయం ఉంది, నేను ఒక నిర్ణయం తీసుకోవాలి, నిర్ణయాలు తీసుకోక వెనక్కి వచ్చింది. ఆడు చెప్పిన పని వీడు చెప్పి ఆడి నిర్ణయాల మీద మనం అంటే మన జీవితానికి మనమే స్టీరింగ్ మన చేతిలో ఉండాలి. మన స్టీరింగ్ పక్కవాడి చేతిలో ఉంటే ఇంకేముంది, వాడు చెప్పినట్టు వింటే మనకేముంది మన జీవితం. నువ్వు నీ జీవితాన్ని, అందుకే తాత చెప్పాడు కదా, నీ కథ నువ్వు రాసుకో. చాలా తొందరగా నా పని పెట్టాడు. తర్వాత ఆ దుకాణం యజమాని చెప్పాడు, నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను, ఈ పని నాడు చేసి 4 రూపాయలు ఇది నువ్వే మెయింటైన్ చేసుకో, ఈ షాపు నాకేమి ఇవ్వలేనా, నువ్వు పని చేసావు, నీకు నేను ప్రత్యేకించి చేసింది దీపు, ఇది నువ్వు వాడుకో అని చెప్తే అప్పుడు దీపు ఎలక్ట్రికల్స్ అని నువ్వు మార్చుకో అని చెప్పి ఆ ఎలక్ట్రీషియన్ వెళ్ళిపోయాడు కొన్నాళ్ళకి. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్కడిని చేస్తే నా కూలి డబ్బులే పడతాయి, నేను ఒక్కడనే అవుతాను, ఓ 10 మందికి నేర్పుదామని చెప్పేసి కుర్రాళ్ళు చాకులని కుర్రాళ్ళు తలాని కుర్రలు తెచ్చి ఇది మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చాడు. 10 చోట్ల పెట్టాడు, 10 ఊళ్ళలో పెట్టాడు ఈ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇవని చెప్పేసి. చూసిన తర్వాత ఎలక్ట్రికల్ సామాన్లు బయట మార్వాడి షాప్ నుంచి తీస్తున్నాడు. వాళ్ళకి ఏంటి ఈ వైర్లు అవి చాలా తక్కువ పడుతున్నట్టు చెప్పేసి ఇదే సామాన్లతో మనకి ఎలాగ వర్క్స్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి కదా, వీళ్ళందరికీ నేర్పాం కదా చేస్తారు, దానివల్ల మన 10 రూపాయలు అసలు ఇబ్బంది ఏం లేదు అని చెప్పి 2-3 ఏళ్లలో ఒక ఎలక్ట్రికల్ షాప్ పెట్టాడు. దాంట్లో పర్సంటేజ్ వాడికి రావడం, ఆ పనులు తనే కాంట్రాక్ట్ తీసుకోవడం, ఈ రకంగా ఆ మొత్తం ఆ చుట్టుపక్కల అన్ని ఊళ్ళలో దీపు ఒక ఫస్ట్ ఒక ఎలక్ట్రీషియన్గా ఉండి తర్వాత ఒక ఎలక్ట్రికల్ వర్క్, దీంతో లింక్డ్గా ప్లంబింగ్ వర్క్లు ఇవన్నీ చేయించి అనంతకాలంలో వాడు చాలా డబ్బు సంపాదించాడు, లక్షాధికారి అయిపోయాడు. వాడు అనుకున్నట్టుగా వాళ్ళ చెల్లి చదువు అయిపోయింది, ఇంజనీరింగ్ డిగ్రీ ఏదో అయిపోయింది, తర్వాత అమ్మాయికి మంచి సంబంధం చూడాలనుకున్నాడు. ఆ రకంగా ఆ అమ్మాయి జీవితాన్ని కూడా ఒకటి చేశాడు. వాళ్ళ అమ్మ నాన్నకు ఒక ఇల్లు కట్టించి ఇచ్చాడు, ఆయన చేత పని మానిపించాడు. అంటే ఇతను ఏదైనా సరే చాలా చాకచక్యంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టాడు. గొప్ప విశేషం ఏంటంటే నిర్ణయం తీసుకోవడమే జీవితానికి మొట్టమొదటి అడుగు. ఏంటరా జీవితంలో నువ్వు ఏంటంటే సరైన నిర్ణయం తీసుకో. ఏమంటే ఇంకా తీసుకున్నప్పుడే మనకు నిర్ణయం ఎలా సరైందా కాదని మనకు ఎలా తెలుస్తుంది, తెలియదు కదా. ఆ నిర్ణయం తాలూకా రిజల్ట్ వస్తుంది, ఫలితం. ఆ ఫలితాన్ని చూసి నువ్వు అంచనా వేయచ్చు. ఒకవేళ ఫలితం నువ్వు అనుకున్నట్టుగా రాకపోతే ఇంకో నిర్ణయం తీసుకో. నీ దగ్గర ఖర్చు అయిపోయింది కదా, ఆలోచనలు నీకు విరివిగా వస్తూ ఉంటాయి, కానీ ఏది ముందుకు వస్తుందో నీకు తెలుస్తుంది, నీ అంతరాత్మ చెబుతుంది, నీకు ఒక 6th సెన్స్ ఉంటుంది. ఒకవేళ నిర్ణయం ఫెయిల్ అయింది అనుకుందాం, ఫ్లాప్ అయింది, అది వచ్చి నష్టంలే కదా, ఇంకో నిర్ణయం తీసుకుంటాం. ఆ నిర్ణయం వల్ల కాస్త అనుభవం వస్తుంది కదా, కొంచెం నీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మనం చేయగలం అనే ఒక విశ్వాసం అయితే ఉంటుంది కదా. సో నిర్ణయాధికారం, నీ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అధికారం ఇంకెవరికి నువ్వు ఇవ్వకూడదు. ఇందాక మొట్టమొదటి చెప్పుకున్నాడు, మన జీవితానికి మనమే కర్త కర్మ క్రియ అవ్వాలి, మన జీవితంలో ఫలితం మనదే అయి ఉండాలి. ఇంకోటి చెప్పే మాటలండి ఏదో అలాగా జీవితం గడిచిపోతుంది, ఏ పని చెప్పినా ఎదురు వ్యక్తులు ఏం చెప్తారో వాళ్ళ నిర్ణయం బట్టి మన నిర్ణయం ఉండాలి అనే పద్ధతి ఉండకూడదు. చెప్పాం కదా, నీ జీవితాన్ని నువ్వే తీర్చిదిద్దుకో, నీ జీవిత కథ నువ్వే రాసుకో, నీ జీవితంలో విజయం నువ్వే సాధిస్తావు. అలాంటప్పుడు నీ జీవిత కథ ఒక విజయ గాథ అవుతుంది, 10 మందికి ఆదర్శం అవుతుంది. అదంతా కానివ్వండి, ఒక మంచి కలకను, ఒక మంచి ఆలోచన చేసిన తర్వాత నిర్ణయం నువ్వే తీసుకో, కష్టమో నష్టమో నువ్వే తీసుకో, ఆ నిర్ణయాన్ని నువ్వు అమలుపరచు. ఆ మధ్యలో నిర్ణయం తీసుకుని వెళ్తున్న తర్వాత కూడా దారి మధ్యలో ఎవడో వచ్చి దాని వచ్చి ఇది ఎందుకు చేసావు అది ఎందుకు చేసావు అంటాడు, అవన్నీ నువ్వు పట్టించుకో. ఒక్కసారి నిర్ణయం నువ్వు తీసుకుంటే ఆ నిర్ణయం మీద నువ్వే నిలబడు. ఆ నిర్ణయం ఎటువంటి ఫలితం ఇస్తుంది నీకేం తెలుస్తుంది, నీకు తెలియదు కదా. ఆ ఫలితం వచ్చే వరకు ఓపిక పట్టి ఆ నిర్ణయం మీద నువ్వు కష్టపడు, కష్టించి పనిచేయి, ఉపయోగించు, నీ తెలివితేటలు ఉపయోగించు.
నేను తక్కువ, నాకేమీ రాదు, పక్కవాడు చెప్తేనే చేయగలుగుతాను, నేను తీసుకునే నిర్ణయాలు ఫెయిల్ అయిపోతే నాకు సరైన డెసిషన్ మేకింగ్ లేదు కాదు. ఉంది, డెసిషన్ మేకింగ్ నీదే. నీ జీవితానికి నీ డెసిషన్ నీకే, ఆ ఛాన్స్ నీకే ఉంది. నీ డెసిషన్ మేకింగ్ అనేది నువ్వే చెయ్యాలి. ఆ ప్రకారంగా నువ్వు వెళ్ళాలి. కాబట్టి నిర్ణయాలు తీసుకోవాలి, మంచి మంచి కళ కనాలి, భవిష్యత్తుకు ఒక లక్ష్యం ఏర్పరచుకోవాలి. ఆ దిశగా నువ్వు వెళ్ళాలి. నీ దిశ, నువ్వు వెళ్ళే దిశని ఇంకోటి చూపించకూడదు. నీ దిశ నువ్వే. నది ఉంటుంది, తూర్పు వైపు ప్రవహిస్తుంది, లేదా పశ్చిమ వైపు ప్రవహిస్తుంది కొన్ని నదులు. ఎవరు చెప్తారు నదికి? గాలి వీస్తుంది, ఆ గాలికి ఎటు వీచాలని ఎవరు నేర్పుతారు? ఇది ప్రకృతి నుంచి కూడా మనం నేర్చుకోవాల్సిన పాఠం. నీ జీవితంలో నువ్వు ఈ నిర్ణయం నువ్వే తీసుకోవాలి. అప్పుడు భగవత్ సాయం ఉంటుంది, మన చుట్టుపక్కల వాళ్ళ సాయం ఉంటుంది, అన్ని సాయం ఉంటుంది. దాంతో నువ్వు సంగతి ఒక్కసారి మరి నిర్ణయాలు తీసుకోవద్దన్నారు కదా అంటే కాదు. కొన్ని విషయాలు నేను నిర్ణయాలు ఏదైనా మిస్ఫైర్ అవుతుంటే పెద్దలు అనుభవాన్ని సలహాలు స్వీకరించు. వాళ్ళ నిర్ణయం తీసుకోకు. నీ నిర్ణయం ఒకవేళ ఫ్లాప్ అవుతే పెద్దల యొక్క సలహాలు తీసుకో తప్పితే పెద్దలు ఇచ్చే నిర్ణయాలకు నువ్వు లోబడిపోకు. సలహాల వరకు తీసుకో. అది నీకు ఎంతవరకు ఉపయోగపడింది తీసుకో. ఆ సలహాలను అనుసరించి మళ్ళీ అప్పుడు నిర్ణయాలు తీసుకో. అర్థమైంది కదా? మీ జీవిత కథ విజయ గాథగా మారాలంటే నిర్ణయాలు నువ్వే తీసుకో. నీ కళ నువ్వే కను, నీ నిద్ర నువ్వే పోవు, నీ కష్టం నువ్వే చేయి. మేలుకో, పడుకో, ఏదైనా చేసుకో, నిర్ణయం పడుకో, నీదే. గుర్తుపెట్టుకో, విజయం నీకు కావాలంటే నీ జీవిత కథ నువ్వు రాసుకో. అర్థమైంది కదా? మళ్ళీ మరి ఇటువంటి స్ఫూర్తిదాయకమైన కథ మళ్ళీ మీ ముందుకు వస్తా. మీరు విని ఊరుకోకుండా 10 మందికి చెప్పండి. ఎవరో ఒకరికి ఈ కథ ఉపయోగపడవచ్చు. మీరు ఆ వంతు సాయం మీరు చేయండి. నా వంతుగా మనందరికీ స్ఫూర్తిదాయకమైన నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. ఆదరిస్తున్నందుకు మరీ ధన్యవాదాలు చెప్తున్నాను. అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ప్రతి కథ నేను చెప్పే ప్రతి కథ మీకు చేరుతుంది. ఆ నోటిఫికేషన్స్ కూడా మీకు వస్తాయని తెలియజేస్తూ, తప్పకుండా హంసకథలు ఎంతో కొంత మీ జీవితానికి స్ఫూర్తిదాయకం అవుతాయి, ప్రేరణ ఇస్తాయని నమ్ముతూ చెబుతూ సెలవు.